ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ అంబిషన్ గోల్స్ ఏంటి సార్? ఇటు రాజకీయం అనుకుంటున్నారా? తెలుగు తమిళ్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ ఫుల్ లైమ్ లైట్ లో ఉన్నారు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు రాజకీయం ప్రతిరోజు ఉండదండి. ప్రతిరోజు ఎలక్షన్ రావు. మనం వెళ్ళి ఒక జనసేనలో ఒక స్టార్ క్యాంపెయినరు, ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నాం. ఎక్కడ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని పద్ధతిగా మాట్లాడతాం, అందరికీ సమాధానం చెప్తాం. ఈ సినిమా వచ్చేటప్పటికి మనం బతుకు తెరువు. రాజకీయాల్లో బతుకు తెరువు కాదండి, రాజకీయాలు సర్వీసు. అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి ఇది ఎలా ఉండాలి, మన స్టేట్ ఎలా ఉండాలి అని. ఇక్కడికి వచ్చేటప్పటికి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనం బతకాలి, మనం చివరి రక్త బిందువు వరకు నటనలోనే ఉండాలి. ఇక్కడ అది అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నాం. కొన్ని ట్రోల్స్ ఉంటాయి, అవి మనల్ని కొంచెం నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తే బాధన్నా, మీకు కూడా తెలియని ట్రోల్స్ ఉంటాయి కొన్ని. అవునా అనుకోవచ్చు, ఆశ్చర్యపడవచ్చు మీరు కూడా. నా మీద ఇలాంటిదా, ఓకే నేను కూడా తెలుసుకుంటున్నానే కొత్తగా అన్నట్టు ఏమైనా కమెంట్స్ మీరు విన్నారా? ఉన్నాయండి. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఒక 100 సినిమాలు తీసుకుంటే 100లో మొన్న చెక్ చేశాను నేను, 99 సినిమాల్లో ఎక్కడ బూతులు కానీ కంటెంట్లు కానీ ఉండవు నా దాంట్లో. అది ఎందుకో మరి దేవుడు అలా ఇచ్చాడు వరం నాకు. ఒక్క చోట మటుకు అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను, దానికి కింద వరుసగా ట్రోలింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఎటకారం ఉంటుంది. ముందు ఎటకారం ప్లే అయ్యాక డైలాగ్ ప్లే అవుతుంది. పృథ్వీ గారు ఏదన్నా డైలాగ్ చెప్పండి అని అంటారు, మనం చెప్పిందే ఫైనల్ కాదండి. వాళ్ళు దాన్ని చూసుకుంటే ఇదేదో బాగుంది, ఇది రెండరింగ్ ఉంది ఇంట్లో. నరేష్ గారితో చేశారు, ఎమ్మెల్యేలే అనుకుంటారు. ఎముడు భార్య కూతురుని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. నాకు గబగబ కానిస్టేబుల్ వచ్చి, సార్ అమ్మగారు సార్ అంటాడు. ఈ టైంలో అమ్మగారు ఎందుకు ఫోన్ చేసింది అని పరిగెట్టి బయటకు వస్తే ఈ అమ్మాయి దేవకన్య. వాళ్ళ అమ్మదానమ్మ బత్తాయి అన్నా నేను అప్రయత్నంగా, ఇది బాగుంది కంటిన్యూ చేయటం అన్నారు. ఇక అలాగే బత్తాయి బాబ్జీ అని, అమ్మదానమ్మ బత్తాయి అని, కేక్ అని కొన్ని మేనరిజమ్స్. వీడు అనవసరంగా మనం మాట్లాడామే, అది వీళ్ళని ఒప్పించింది, మనం జాగ్రత్త తీసుకోవాలి, బయట అలా మాట్లాడకూడదు అనేది. ఈడ్రా మొన్న ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఈడ్రా బత్తాయి గాడు అని అంటే, అప్పుడు నాకు అనిపించింది మా చుట్టాల్లో ఉన్నాడు, అరే నువ్వు బత్తాయి అంటాం వల్ల చూడవాడు ఎలా మాట్లాడండి. ఇవన్నీ సినిమాల్లో సత్యనారాయణ గారు కూడా అనేవారు, ఈడు సత్యగాడు రాయుడు, ఇలాగ వాళ్ళ ఇష్టం, ప్రేమ అది. చాలా సినిమాల్లో పాత్రలు మీ ఇంటి పేరుగా మారిపోయాయి సార్. అసలు ఎక్కువ చాలా పాత్రలో అవే పాత్రలతో మేబీ ఆ సినిమా ఇంకా వెళ్ళిపోయి ఇంకో సినిమా వచ్చేదాకా అదే పాత్రతో పిలుస్తుంటారేమో. దాన్ని మర్చిపోరండి మనం. ఇప్పుడు 30 కాదయ్యా 35 ఇయర్స్ అంటే కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంట. మీకు నేను అప్పుడు అద్దెకున్న ఇంట్లో కొత్తలో ఇక్కడ పృథ్వీరాజ్ గారు అంటే ఎవరండి, అప్పుడు కార్లో వచ్చి పికప్ చేసి తీసుకెళ్ళేది షూటింగ్కి. పృథ్వీరాజ్ నైమాలం ఓ యాక్టర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. నేనేం చేసేవాడినంటే, మనం పాపులర్ అవ్వాలంటే అక్కడ పిల్లలందరూ బంజారాహిల్స్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఆ గల్లీలో. రోజు ఒక చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. రే ఏమంటారా అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆడ మన ఇళ్ళ తీసుకొచ్చి చూపిస్తారు, మనం చూపిస్తే ఇంకో చాక్లెట్ ఇస్తాడని. అలాగా అది వాళ్ళు మర్చిపోరు. సో మీ లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఒక్కటి షేర్ చేయండి. ఇప్పుడు నేను అడిగిన వెంటనే మీకు గుర్తొచ్చింది. ఇప్పటి వరకు మర్చిపోలేని మూమెంట్ అంటే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఇలాగే మాట్లాడాను, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేశాను. ముఖ్యమంత్రి అయిన రెండోసారి. ఇప్పుడు ప్రోటోకాల్ ఏంటి, ఎంఏ చదువుకున్నాం కానీ మాదంతా తాడేపల్లి కూడా ఇంగ్లీష్ అండి. అది అంటే దట్టు పుట్టు బట్టు అంటారు చూసారు, అలాగా ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాం మేము. ఆయనకి ఒక పెద్ద దండ పట్టుకుని వెళ్ళిపోతే, ప్రోటోకాల్లో మీ పేరు లేదండి అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అమితాబ్ బచ్చన్ వాళ్ళు అందరూ ఉన్నారంటే, ఆయన అక్కడి నుంచి అలా చూసి రామారావు గారు బ్రదర్ రండి అన్నారు. అది నా లైఫ్లో ఒక ఆస్కార్ అవార్డు. ఆయనకి దండేసి కాలుకి దండం పెట్టి నా లైఫ్లో అయ్యానండి. నాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే
రామారావు గారితో పక్కన భుజం మీద చేసి ఆయన 100 రూపాయలకి అయితే ఎంత ఉండేది అప్పుడు పెద్దది. గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆశీర్వదించి అన్నది. నేను ఇమీడియట్గా ఉందా సార్ అనగా అది ఇంకా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి అని రాశారంటే ఏం మా కాన్ఫిడెన్సే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అన్నారు. అది నా ఉందా దగ్గర మీరు ఉందండి, అది దాచుకున్నారు? ఫ్రేమ్ కట్టించి పెట్టానండి. అది ఒక అమ్మాయిగా మీ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అవుతుంది, అయిపోయిందనే అనుకుందాం. మీరు నేర్పించిన మెలకువలు ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏదైనా అవ్వు, కానీ ఇవి గుర్తుపెట్టుకో. దిస్ ఇస్ థంబ్ రూల్. ఇండస్ట్రీలో ఉండాలి, నిలబడాలి, వెళ్ళాలంటే అని డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్తో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడా మీరు మెలకువలు చెప్పే ఉంటారు. ఏంటవి? మిస్బిహేవియర్ అంటే ఎలా వస్తుందంటే మనం ఇచ్చే ఫ్రీడమ్ మిస్బిహేవియర్ అవుతుంది ఉమ్, ఎక్కడైనా సరే. ఉమ్, డిపార్ట్మెంట్ చక్కగా అందరూ చదువుకుని బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఉమ్, ఉమ్. ఇండస్ట్రీ. ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది సార్ ఒక ఇప్పుడు. profession ఆ అయిపోయింది రోజుల్లాగా లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు వస్తున్నాయి, ప్రొడక్షన్ హౌస్లు. ఉమ్, సో దే హ్యావ్ నో, వాళ్ళకి అసలు టైం లేదు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఫోటోలు అది తీసుకెళ్ళి సాయంత్రం అవగానే ఆ ఫోటోలన్నీ చూసి నవ్వుకునేవాళ్ళు, డస్ట్బిన్లో పడేసారు. ఉమ్, తర్వాత అమ్మాయిలు వచ్చాక ఫోటోలు తీసుకున్నాక వీడు ఇప్పుడు అక్కడ మాట్లాడవచ్చు అమ్మాయితోటి, మీకు ఏముంది, ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు అని చెప్పాను. వీడు కరెక్ట్గా ఒక 8 రాత్రి 9 ఫోన్ చేసి ఎక్కడ ఉంటారు మీరు, ఉమ్, మీరు ఏం చేస్తుంటారు, సింగిల్గా ఉంటారు, వీడికి ఎందుకండి, ఉమ్, వచ్చి క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, ఉమ్, లేకపోతే లేదు. ఇలాగా నేను చాలా చోట్ల చూసా. ఉమ్, మంచిగా జరిగిందో చెడ్డగా జరిగిందో శ్రీరెడ్డి విషయంలో ఆ అమ్మాయి ఇన్సిడెంట్ తర్వాత ఏ ఆఫీసులోకి ఎక్కడికి వెళ్ళినా ఎవరో అప్రెంటిస్ ఉంటాడు కదండి ఇప్పుడు కొత్తగా, ఉమ్, ఈ ఫోటోలన్నీ అతనికి ఇవ్వండి అంటున్నారు. ఉమ్, అది చూసి డైరెక్టర్లు లేరా, కో డైరెక్టర్ లేరమ్మా లొకేషన్కి వెళ్ళారు. ఉమ్, అక్కడి నుంచి అక్కడికి పంపేస్తారు అనమాట. అంత భయం ఉంది ఇప్పుడు. ఉమ్. ఆడపిల్లని ఆడపిల్లగా చూడాలండి, ఎందుకంటే మనం ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. సో నేను ఒకటి చెప్తానమాట, నీకు ఏదైనా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమాటిక్, ఉమ్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీ ఇలా ఉంటుందని నాకు తెలియదు ఆయన ఒక మాట చెప్పేసి వచ్చాను. నో రివెంజ్ వద్దు, నో ఇది వద్దు. ఉమ్, మనం అందరితోటి మంచిగా ఉండాలి. మనం వచ్చిన ఎయిమ్ ఏంటి, యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్, ఉమ్. దాని మీదే ఉండాలి గోడు. అన్ని డిస్కస్ చేస్తారా సార్ మీతో ఓపెన్ గా? మేము ఇద్దరం కూర్చుంటాం, క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటాం. సార్ క్రిస్పీ టాక్స్ విత్ కీర్తి అన్నాం కాబట్టి కొన్ని క్రిస్పీ క్వశ్చన్స్ నేను అడుగుతా, మీరు అంతే క్రిస్పీగా ఆన్సర్ అలాగే చేయండి. అండి. మీ ఫేవరెట్ హీరో, హీరో అంటే ఎన్టీ రామారావు గారు, హీరోయిన్, హీరోయిన్ సావిత్రి గారు, కమిడియన్, బ్రహ్మానందం గారు. ఆయన బ్రహ్మానందం అనగానే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది సార్? బస్సు ఎన్నింటికి ఉందండి అంటే ఆ. 6 గంటలకు ఒకటి ఉందండి, 7 ఒకటి ఉందండి, 8 ఒకటి ఉందండి, 9 పోయాక అరగపురం నుంచి వెళ్ళేది ఉందండి, ఉమ్, 10 లేదండి అంటే 10 లేవు, 11 తర్వాత 12. Hmm. 12 గంటకి కుదరదులేండి, మన ఫ్రెండ్ ఏమో మార్నింగ్ షోకి వెళ్ళాలనుకుంటున్నారు. అలాగా ఇప్పుడు స్టాండప్ కామెడీ ఆయన 42 ఇయర్స్ బ్యాకే దూరదర్శనం చేశారు. ఉమ్, సో బ్రహ్మానందం హ్యాట్స్ అప్ అండి. ఎస్. ఫేవరెట్ డైరెక్టర్, నాకు జన్మనిచ్చిన డైరెక్టర్ బాబు గారు, ఫేవరెట్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, ఫేవరెట్ విలన్, రాజనాల. ఇష్టం లేని విలన్, ఇడు విలన్ ఏంటి? ఇష్టం లేని వెళ్ళంటే అంటే ఆయన కూడా బాగానే చేస్తాడు, బట్ ఈజ్ ఏ లేజియెస్ట్ విలన్. ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, వీడరా ఆర్టిస్ట్ అంటే? కోట శ్రీనివాసరావు గారు. మీ ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ. ఫేవరెట్ హాలిడే స్పాట్? తాడేపల్లిగూడెం.